दिव्यानंत प्रभाव वन्द्याकार कारुण्य पारावार निखिल जगद्दावन पावन धाम अल्पायु वो मेघयु नीवे अक्षीण विभवानंदसारा त्रित्वमौ एक महादेव मां पाहि मां पाहि मां पाहि श्री यहोवा శుభోదయం. ప్రియ ఆరాధన శ్రోతలందరికీ నమస్కారం. శుభకరము శుభప్రదమైన ఆ కరుణామయుని నామాన్ని ప్రభాత వేళ సేవించడంలో ఎంతో ఆనందం ఉంది. మరి ఆ ప్రభువుని మనోల్లాసాన్ని కలిగించే గానం ద్వారా సేవించండి. ప్రియ సర్వమతాభిమాని, జాతి ఏదైనా జాగృతి ఒక్కటే, మతం ఏదైనా మనుగడ ఒక్కటే, భాష ఏదైనా భావం ఒక్కటే, ప్రాంతం ఏదైనా పొడమి ఒక్కటే, కులం ఏదైనా రక్తం ఒక్కటేనని, ఈ పంచ సత్యాలు ప్రపంచానికి ఆదర్శప్రాయమని చాటి చెప్తుంది ఈ ఆరాధన వాణి. ప్రియమైన ఆరాధనా శ్రోతలకు భక్తిపూర్వక సుమనస్సులు. ప్రభు అమృతవాక్కు చెవిని సోకినప్పుడు మనసు పరవశిస్తుంది, తనువు పరిమళిస్తుంది. కావున ఆయన మాట అమరం, సురుచిరం, రసరమ్యం, రమణీయం. భగవంతునికి భక్తునికి సాన్నిధ్యం, మనిషికి మనీషికి సంవిధానం, మానవతకు మహిమాన్వతకు సన్నిధానం ఆరాధన. ప్రార్థన లేని జీవితం ప్రాణం లేని శరీరం. ప్రార్థనామయ జీవితానికి ప్రాధాన్యమిస్తూ పవిత్ర హృదయంతో పరమ తండ్రిని ప్రస్తుతించేదే దైవారాధన. స్తోత్ర సింహాసనాసీనుడా, దూత గణస్తుతులకు యోగ్యుడా. స్తోత్ర సింహాసనాసీనుడా, దూత గణస్తుతులకు యోగ్యుడా. స్తోత్ర సింహాసనాసీనుడా, దూత గణస్తుతులకు యోగ్యుడా. దేవాది
సింహాసనాసీనుడా దూతగణ స్తుతులకు యోగ్యుడా. భూమియే నీ పాదపీఠముగా, ఆకాశమే నీదు సింహాసనముగా. భూమియే నీ పాదపీఠముగా, ఆకాశమే నీదు సింహాసనముగా. అంతరిక్షముల సర్వవ్యాపితుడా, ఆదియు అంతము నీవేదేమా. అంతరిక్షముల సర్వవ్యాపితుడ, ఆదియు అంతము నీవేదేమా. మహియందు పూజార్పుడా, ఈ మహిళన ఘన దేవుడా, ఈ మహిళన ఘన దేవుడా. స్తోత్ర సింహాసనాసీనుడా దూతగణ స్తుతులకు యోగ్యుడా. సంద్రజలములకు హద్దులు వేసి, వృక్ష పశు పక్షుల సృజించితివి. సంద్రజలములకు హద్దులు వేసి, వృక్ష పశు పక్షుల సృజించితివి. ఆది మానవుని మంటితో చేసి, నీ జీవాత్మతో ఊపిరి పోసినా. ఆది మానవుని మంటితో చేసి, నీ జీవాత్మతో ఊపిరి పోసినా. పరలోక పురధీసుడా, ఈ మహిళన ఘన తేజుడా, ఈ మహిళన ఘన తేజుడా. స్తోత్ర సింహాసనాసీనుడా దూతగణ స్తుతులకు యోగ్యుడా. దేవాది దేవా మా యేసునాథ, మహియందు పూజార్పుడా, ఈ మహిళన ఘన తేజుడా, ఈ మహిళన ఘన దేవుడా. స్తోత్ర సింహాసనాసీనుడా దూతగణ స్తుతులకు యోగ్యుడా. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి.
జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. కనుల ముందు నీవు దేవ కనిపించవేమయా, కనుల ముందు నీవు దేవ కనిపించవేమయా, కన్నీరు నిండెనయ్యా, కానరావ నా సామి, కన్నీరు నిండెనయ్యా, కానరావ నా సామి, కనుల ముందు నీవు దేవ కనిపించవేమయా. చేతులెత్తి నీకు నేను చేతునయ్యా స్మరణ దేవా, చేతులెత్తి నీకు నేను చేతునయ్యా స్మరణ దేవా, చేరతీసి బ్రావమయ్యా, చెడిన నాదు బ్రాతుకు నుండి చేరతీసి బ్రావమయ్యా, చెడిన నాదు బ్రతుకు నుండి, కనుల ముందు నీవు దేవ కనిపించవేమయా. పదములెన్నో పాడి నేను పూజింతు నిన్ను దేవా, పదములెన్నో పాడి నేను పూజింతు నిన్ను దేవా, పాపినైన నన్ను గాచి, పాపినైన నన్ను గాచి, పావనాత్మ కావుమా, పాపినైన నన్ను గాచి, పావనాత్మ కావుమా,
దేవ కనిపించవేమయా కన్నీరు నిండెనయ్యా కావరావ నా సామి కన్నీరు నిండెనయ్యా కానరావ నా సామి కనుల ముందు నీవు దేవ కనిపించవేమయా కనిపించవేమయా విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలైన మరియయో వేరొక మరియయో సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడ్డ వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటికీ తాళునది. మత్సర పడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం. ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. దేవుడు మనుషుల ప్రేమించి చాలే మనిషిగా పుట్టాడు. పాపుల రక్షణ పరమార్థముగా సిలువ మానిపై బలి అయినాడు. మనలో మనము ఒకరికొకరు
నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చగా, నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చగా, ఇమ్మకిలో ఎంతైనను ఇమ్మకిలో ఎంతైనను నమ్మినానను కాచిడి, నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చగా. తల్లిదండ్రులు అన్నదమ్ములు అన్ని అండలు వీడినా, తల్లిదండ్రులు అన్నదమ్ములు అన్ని అండలు వీడినా, నిన్ను ఇలా ఏ మాత్రమును నిన్ను ఇలా ఏ మాత్రమును నే విడువనని ఓదార్చిన నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చగా, నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చగా. అలలు గాలి తుఫాను వలె ఈ శ్రమలు నన్ను ఇలా కొట్టినా, అలలు గాలి తుఫాను వలె ఈ శ్రమలు నన్ను ఇలా కొట్టినా, అమరమందున నిలిచి యేసువా అమరమందున నిలిచి యేసువా అన్నిటిని గద్దింపను నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చగా, నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చగా. నరుల రాజుల నమ్మిన నిరుపయోగమే యూదునా, నరుల రాజుల నమ్మిన నిరుపయోగమే యూదునా, కరము చాచిన కష్టములలో కరము చాచిన కష్టములలో కొరతలన్నీ తీర్చిన నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చగా, నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చగా. ఇమ్మకిలో ఎంతైనను ఇమ్మకిలో ఎంతైనను నమ్మినానను కాచిడి, నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చగా, నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చగా.
కరుణామయా యేసయ్యా కరుణించి నన్ను రక్షించినావు కరుణామయా యేసయ్యా కరుణించి నన్ను రక్షించినావు ఏ గురి లేని నాకు నిత్య జీవ నిరీక్షణ నిశ్చితివయ్యా ఏ గురి లేని నాకు నిత్య జీవ నిరీక్షణ నిశ్చితివయ్యా జీవము కలిగిన వాడవయ్యా నిత్య జీవ ప్రదాతవయ్యా జీవము కలిగిన వాడవయ్యా నిత్య జీవ ప్రదాతవయ్యా నిత్య జీవ ప్రదాతవయ్యా కరుణామయ యేసయ్యా కరుణించి నన్ను రక్షించినావు కరుణామయ యేసయ్యా కరుణించి నన్ను రక్షించినావు సాక్షిగా నన్ను నిలిపి నీ మహిమార్థమై నన్ను ఉంచితివయ్యా సాక్షిగా నన్ను నిలిపి నీ మహిమార్థమై నన్ను ఉంచితివయ్యా మహిమను పొందుచున్న దేవా అనేకులను రక్షించవయ్యా మహిమను పొందుచున్న దేవా అనేకులను రక్షించవయ్యా అనేకులను రక్షించవయ్యా కరుణామయ యేసయ్యా కరుణించి నన్ను రక్షించినావు కరుణామయ యేసయ్యా కరుణించి నన్ను రక్షించినావు వందనం నా వందనం నీకిదే నా వందనం వందనం నా వందనం నీకిదే నా వందనం కరుణామయ యేసయ్యా కరుణించి నన్ను రక్షించినావు కరుణామయ యేసయ్యా కరుణించి నన్ను రక్షించినావు బెతెస్దా అనే కోనేటి వద్ద అనేక సంవత్సరం నుండి పడి ఉన్న ఒక రోగి బాగైపోయాడట. ఎరికో పట్టణానికి పో మార్గంలో కూర్చుని ఎంతో కాలంగా భిక్షాందేహి అని అడుక్కుంటున్న ఆ గుడ్డివాడు దృష్టి పొంది ఉన్నాడట. కపెర్నహూము నగరంలోనున్న పక్షవాయువు గలవాడు స్వస్థత పొంది గంతులేస్తున్నాడట. ఆ ఊరి ప్రక్కనే ఉన్న కుష్ఠరోగి శుద్ధుడై సమాజంలో సంబరపడిపోతున్నాడట. ఇలా ఎన్నో మరెన్నో వాస్తవాలు వింటున్నది ఒక భాగ్యురాలు. వినడం ద్వారా ఒక వ్యక్తికి నమ్మకం కలుగుతుంది అన్నది ఒక పారమార్థిక సత్యం. అలా ఆమె అన్నీ విని ఎంతో సంబరపడిపోయింది. ఏం చేతనంటే గత 12 సంవత్సరాలుగా భయంకరమైన రక్తస్రావ రోగముతో కుమిలిపోతున్నది.
ఎంతో మంది వైద్యులను సంప్రదించింది. ఎన్నో రకాల ఔషధాలు వాడినా ఎలాంటి ప్రయోజనం కనబడలేదు. ఎంతో డబ్బు ఖర్చు అయిపోయింది. ఎంతో దిగులు పడిపోయింది ఆ దీనురాలు. గనుక ఈ సాక్ష్యాలన్నీ విని దీనికి కారకులు ఎవరా అని విచారించి జగద్రక్షకుడు ఆ దయామయుడైన యేసుప్రభు అని తెలుసుకుని ఆనందంతో ఆ ప్రేమమూర్తిని కలుసుకోవాలని తీర్మానం చేసుకుని బయలుదేరింది. ఎందరో నిరుత్సాహపరిచారు. అయినా వెళ్ళి గొప్ప జనసమూహం మధ్య ప్రేమవాక్కులను వినిపిస్తున్న ప్రభువును చూచింది. అమాంతం ఆ దయామయుని వస్త్రపు చెంగును ముట్టిన చాలు నేను ధన్యురాలవుదునని వెళ్ళి స్పృశించింది. అద్భుతం! ఏదో ఆశ్చర్యమైన శక్తి, విద్యుత్ శక్తి కిరణం లాంటిది తనను ముట్టినట్లు వింతైన అనుభూతి. అంతే, సంపూర్ణ శుద్ధి పొందింది. వెనుదిరగగా ఆ పరమప్రభు దివ్యవాక్కులు వినబడ్డాయి. బిడ్డ, నీ నమ్మిక నిన్ను బాగుపరిచింది. సమాధానం పొంది వెళ్ళు. సహోదర, సహోదరి, నీవు కూడా ఆ పరమప్రభుని సన్నిధికి వెళ్ళి క్షమాభిక్షను కోరుకో.
పరుగులెత్తి అలసి సొలసి కౌలు వలెను నీటి కొరకు పరుగులెత్త కోరితి పరిశుద్ధుల బాటలోన పరుగెత్తెద పరమునకు అలసిపోతివా ప్రభు సైనికులతో ఎటుల పరుగులెత్తగలవు అలసిపోతివా ప్రభు సైనికులతో ఎటుల పరుగులెత్తగలవు ఆగుమాగుమా ఆగుమాగుమా ప్రభు పాదముల చెంత అడుగులడుగుమా ప్రేమించు ప్రేమనంత అలసిపోతివా ప్రభు సైనికులతో ఎటుల పరుగులెత్తగలవు ఈనాటి కార్యక్రమ విశేషాలను విని ఆనందించటమే కాకుండా ఈ కార్యక్రమ విశేషాలను మీ హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, సహృదయులు మరియు సహాధ్యాయులకు తెలియజేయండి. ఈనాటి ఆరాధన కార్యక్రమ వివరముల కొరకు మరియు ఉచిత ఆడియో క్యాసెట్ల కొరకు దయచేసి మమ్మలను సంప్రదించండి. మా చిరునామా ఆరాధన PO Box 711 Annandale, Virginia 22003. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. మా కార్యక్రమాలపై మీ అభిప్రాయములను, సలహాలను, మీ ప్రార్థనా విన్నపములను మాకు తెలియజేయండి. మా చిరునామా ఆరాధన PO Box 711 Annandale, Virginia 2200. ప్రతి ఆదివారం ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు మాతో కలిసి దైవారాధనలో పాల్గొని ప్రభువుని సేవించి దైవాశీస్సులను పొందండి. The Lord bless thee and keep thee. The Lord make his face shine upon you and be gracious unto thee. The Lord lift up his countenance upon thee and bless thee. Amen.
I can hear the chariots rumble. I can see the marching throng. The flurry of God's trumpets spell the end of sin and wrong. Regal robes are now unfolding. Heaven's grass stands all in place. Heaven's choir is now assembled. Start to sing amazing grace. Oh, the King is coming. The King is coming. I just heard the trumpet sounding, and now His face I see. Oh, the King is coming. The King is coming. Praise God. Praise God. Praise God. He's coming for me. Thank you.